శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ యాచారం మండలం సంబంధించిన 4 గ్రామాల రైతులు అయితే ఈరోజు ధర్నా చౌక్ దగ్గర రావడం జరిగింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఫార్మాసిటీ అని చెప్పేసి కూడా భూసేకరణ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ హయాంలో అక్కడికి వెళ్ళి 8 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడం జరిగింది. మీకు న్యాయం చేస్తాం, మీ భూములు మీకు ఇస్తాం, మీ డబ్బులు మీకు ఇస్తాం అని చెప్పేసి కూడా సీతక్క కావచ్చు, దామోదర్ రాజనరసింహ కావచ్చు, కోదండరెడ్డి కావచ్చు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 30 నెలలు అవుతున్నా కూడా వీళ్ళకు న్యాయం జరగలేదు అని చెప్పేసి కూడా ఈ రోజు ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష అయితే వీళ్ళు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి రైతులు ఇక్కడ ఉన్నారు, దానికి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం మేడం, ఇప్పుడు 30 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, అప్పుడు మాట ఇచ్చిన అధికారులు ఇప్పుడు మంత్రులు అయ్యారు, ఇప్పుడు నాయకులు ఉన్నటువంటి వాళ్ళే మంత్రులు అయ్యారు, ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఏంది, ఎలా చేయబోతున్నారు? వాళ్ళైతే న్యాయం చేసే ఉద్దేశం అయితే నాకు అనిపిస్తలేదండి. ఎందుకంటే న్యాయం చేసే వాళ్ళైతే అప్పుడే చేసేవాళ్ళు. ఫస్ట్ లో ఎంపీ ఎలక్షన్ వరకు కోదండ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మాది బేసికలీ ఇది భూములు ఇయ్యలేదండి, ఎవరు నష్టపరిహారం తీసుకొని వాళ్ళు 3000 ఎకరాల దాకా ఉంది. మాకు అన్యాయంగా వాళ్ళు ఆన్లైన్ కట్ చేశారు, ఎవరు వాళ్ళు కట్ చేశారు. కట్ చేస్తే మేము అప్పటి నుంచి కొట్లాడుతున్నాం, 2021 నుంచి కొట్లాడుతుంటే ఆ రోజు కోదండ రెడ్డి గారు మాతో కలిసి పాదయాత్ర చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు, సీతక్క అందరూ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి తెలుసు మా సమస్యలు ఏంటో తెలిసి మన ఏదంటారు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మా అంటారు. మరి ఆ రోజు ఆయనకి టెక్నికల్ ప్రాబ్లం తెలియలేదా? తర్వాత అట్లా టైం పాస్ చేసిరు ఒక 6 నెలలు. ఇప్పుడైతే అప్పుడైతే ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ కిను కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏమి పెద్ద దానికేమి సంబంధం లేదు. అయినా అట్లనే ఆయనకి ఎంపీ ఎలక్షన్లు అయినాక అప్పుడు మొదలు పెట్టారు, మీ భూములు కూడా మాకు కావాలి, మీ భూములు కూడా మాకు కావాలంటే ఎట్లా తీసుకుంటారు సార్? నువ్వు ఆ రోజు భూమి కాపాడుతున్నావు, ఆ రోజు ఏం చేసిర్రు, తీసుకున్న భూములు కూడా మేము వాపస్ ఇచ్చేస్తామని చెప్పిండ్రు. ఏది అసైన్మెంట్ భూములు అవి. అలాంటిది తీసుకున్న భూములు వాపసు చేయడం వదిలేయండి, ఈఎన్ భూములు ఎవరైతే రైతులు ఇయ్యలేదో ఇప్పటిదాకా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారో ఆ రైతుల భూములు కూడా గుంజుకుంటామని ఈ ప్రభుత్వం మొదలెట్టింది. మేము అడిగేది ఏంటంటే, మీరు ఫార్మాసిటీ రద్దు చేస్తా అన్నారు, భూసేకరణ రద్దు చేస్తా అన్నారు, మీరు ఇచ్చిన మాట ప్రకారం చెయ్యండి. ఇంకోటి, మీరేమి ఫ్యూచర్ సిటీ కడతామని చెప్పి మాతో ఓట్లు వేయించుకోలేదు కదా. ఎందుకంటే యాచారం మండల ప్రజలు తిరగడం బట్టే ఈ రోజు 40,000 మెజారిటీ తోటి వాళ్ళు గెలిచారు. అంతేగాని వాళ్ళంతటి వాళ్ళు ఏం గెలవలే కదా, అంతకు ముందు ఓడిపోయిన మనుషులే. సో మేము అడిగేది ఒకటే, మీరు న్యాయం చేస్తా అన్నారు, మీరు అసలు ఇచ్చిన మాట మీద నిలబడండి, లేదు మాట తప్పిన మనుషులు అంతే. గత కొన్ని నెలలు కూడా దీనికి యాచారం మండలం సంబంధించిన గ్రామస్తులు అందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు, టెంట్లు వేసుకొని ఉంటూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే పర్మిషన్ తీసుకొని టెంట్లు వేసుకొని ధర్నా దిగినప్పుడు కూడా వాళ్ళు లిఫ్ట్ చేశారు, అంటే రైతులను చాలా వరకు కూడా అరెస్ట్ చేశారు అని కూడా వినబడుతుంది. అయితే టెంట్ వేసుకోవడానికి భారత రాజ్యాంగంలో ఎటువంటి పర్మిషన్ అవసరం లేదండి. ఎక్కడైనా కూడా మనము శాంతియుతంగా ధర్నా చేయడానికి కానీ నిరాహార దీక్షలు చేయడానికి కానీ, మా వాళ్ళు చేస్తున్నది నిరసన దీక్ష, నిరాహార దీక్ష, రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు అక్కడ తండాలో. 70 రోజులు దాటిపోయిందండి, ఈ రోజు వరకు ఒక్క నాయకుడు కానీ వచ్చి పలకరించలే. అదే తండాలో 2020లో వీళ్ళందరూ, మీరు ఇందాక చూసారు కదా ఫోటోలు, ఎంత పెద్ద భారీ స్థాయిలో కాంగ్రెస్ నాయకులంతా వచ్చి పాదయాత్రలు చేసి ఇంత 3 పంటలు పండే భూములు ఇవి పోకూడదు, మేము కాపాడుతామని చెప్పారు. మరి ఈ రోజు ఏమంటున్నారు, లేదు మేము భూములు తీసుకుంటాం అని అంటున్నారు. సో ఒకటేంటంటే, వీళ్ళు ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే, వీళ్లకు చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు అంటే అసలే గౌరవం లేదు. కోర్టు ఆర్డర్లు ఉన్నా సరే వాళ్ళు బలవంతంగా జొరబడి, అక్రమ జొరబడి, ఏంటంటే ట్రెస్ పాసింగ్ అంటారు, పోలీసుల్ని క్వశ్చన్ చేస్తున్నాం మేము. మీరు ఎట్లా ఇది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ జరుగుతుంటే మీరు వాళ్ళకి ఎందుకు సహకరిస్తున్నారు? రెవెన్యూ అఫీషియల్స్ అందరూ ఇల్లీగల్ పనులు చేస్తున్నారు, మీరు ఎందుకు వస్తున్నారంటే మీరు కంటెంప్ట్ వేసుకోండి పోండి అంటారు. ఇట్లా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వానికి అస్సలు ఎటువంటి అంటే లాలెస్నెస్, అరాచకం అంటారు చూడండి, ఇది ఒక అరాచక పాలన. ఫైనల్ గా ఏం చేయబోతున్నారు? మేమైతే మా పోరాటం కొనసాగిస్తాం. కేసీఆర్ ని సాగనంపినాం, ఈయనను కూడా పంపిస్తారు. ప్రజలు దాల్చుకుంటే చేయలేని అంటూ ఏం లేదండి, పంజాబ్ రైతులే మాకు ఆదర్శం. మేము కూడా చేస్తాం. మా పోరాటం ఎంతవరకు సాధ్యమవుతుందో చూద్దాం, అది సమయమే నిర్ణయిస్తుంది ఎటు వెళ్తుంది ఏంటి అనేది. మేము చేస్తున్నది ఒక ధర్మ యుద్ధం, వాళ్ళు చేస్తున్నది అధర్మం, ఇంకా మాట్లాడితే దౌర్జన్యం. సో మేము ఎందుకంటే ఈరోజు ఇక్కడ ధర్నా పెట్టడానికి కారణం కూడా ఏంటంటే, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి
చట్ట వ్యతిరేకమైనటువంటివి, అరాచక పాలన అందరి దృష్టికి తీసుకుపోవాలి. ఎందుకంటే ఈయనేదో చాలా గొప్పగా ఇంకోటి ఎల్లుండి వస్తుండండి మా దగ్గర ఫార్మా కంపెనీలు ఓపెన్ చేయడానికి. అసలు ఏం ముఖం పెట్టుకుని వస్తుండండి ఆయన ఏం చెప్పిండు, ఫార్మా అంటే ఎంత ఘోరము అది ఇది అని చెప్పిండు. మరి అదే ప్రాంతంలో మీరు ఫార్మా కంపెనీలు శంకుస్థాపన చేయడానికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు కాంగ్రెస్ నాయకులు? అసలు వాళ్ళకు ఉందా ఇజ్జత్ అనేది ఉందా? వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం చేసేది మంచిదా చెడ్డదా అని. అంటే మీ పోరాటం కొనసాగిస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం అంటారు. ఒకవేళ మీ పోరాటం విఫలమయ్యే పక్షంలో ఫైనల్ గా ఏం డిసైడ్ అవుతారు? అది ఆ రోజు ఆలోచిద్దామండి. ఇప్పుడెందుకు, ఇంకా ఇప్పుడే కదా మొదలైంది. అసలు ఇప్పుడు ఇన్ని రోజులు కూడా మేము ఓపికగా ప్రతిసారి మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, అందరినీ రిక్వెస్ట్ చేశాము, ప్లీజ్ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మొన్న తేటతెల్లం అయిపోయింది ఫ్యూచర్ సిటీ. అదేదో మొత్తం ఒక మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లయినా సరే పైసలు తీసుకున్నాడు. మరి పైసలు తీసుకునేటట్టయితే నువ్వు భూమికి భూమి లేదు, నీ భూమి ఇయ్యంగానే ఆయనకు బాధేస్తుంది. అంటే వాళ్ళ భూమి బంగారం, మాదేమో పెంటనా మట్టినా? ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అడ్డిపావు సేరు రైతుల దగ్గర గుంజుకుంటున్నారు. మరి పెద్దంపూ స్వాములు వీళ్ళందరి దగ్గర, మా కోదండరెడ్డి దగ్గర 200 ఎకరాలు 300 ఎకరాలు ఉంది. మరి ఆయన ఇవ్వచ్చు కదా. మేము అదే అంటున్నాం, నువ్వు ఇచ్చే 45 లక్షలకు సరే మా రైతులు కొంటారు, నీ భూమి మేము కొంటాం, ఉత్తగా అడుగుటలే. మీరేదైతే నష్టపరిహారం అంటున్నారో ఆ నష్టపరిహారం మీరే తీసుకోండి, మీ భూమి మేము తీసుకుంటాం, అంతే కదా. చూద్దామండి. ఇప్పుడు ఏదైనా కానీ సమయమే నిర్ణయిస్తుంది. చేయడం ఏదేమంటారు, చేయడం మన ధర్మం. కృష్ణుడు అది భగవద్గీతలో చెప్తారు చూడండి, కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన. కర్మ చేయడము మన ప్రయత్నం మనం చేయడం, తర్వాత సమయం నిర్ణయిస్తుంది, భగవంతుడు నిర్ణయిస్తాడు. చూద్దాం. థ్యాంక్ యూ.